ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి. ఈ రోజు మనం సిఎస్సిలో ఉన్న ర్యాప్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఈ ర్యాప్ వల్ల యూజ్ ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు అనేది మన ద్వారా మనం చేయగలం అన్నమాట. సో ఆ యొక్క ప్రాసెస్ ఏంటి, మనం ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ముందుగా మనం IRTAకి 350 రూపీస్ పెట్టి ఒక చలానా తీయాలి. ఆ చలానా తీసినాక మనకి ఒక 20 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తే మనకి ఆ ఎగ్జామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అది మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఆ 100 మార్కుల ఎగ్జామ్ లో కూడా 35 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు. అలా క్వాలిఫై అయినాక IRTA నుంచి మనకి ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. అలా మన ఒక సిఎస్సి అలాగే IRTA రెండు టైఅప్ అయ్యి మనకి కొన్ని ఇన్సూరెన్స్లు చేయడానికి కొన్ని లింక్స్ అనేవి ఎనేబుల్ చేస్తుంది. లైక్ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, ఇంకా మోటార్ థర్డ్ పార్టీ కానీ అలాంటివి ఇన్సూరెన్స్ చేయడానికి మనం ఎలిజిబుల్ అని ఆ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో కమిషన్లు కూడా అదే విధంగా ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్లు అనేది ఎక్కువైపోయారు. సో వాళ్ళ యొక్క పర్సంటేజ్లు కూడా చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ ఏజెంట్లు అనేది తీసేయాలని మన గవర్నమెంట్ అనుకుంటుంది. సో మన యొక్క ఎవరైతే VLEs ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది కదా. సో ఇప్పటి వరకు ఎవరైతే రాశారో ఆ ఎగ్జామ్, ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధానం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. అలా ఆ తర్వాత మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ అయినా సరే మీరు యూజ్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ దిస్.